ముగ్గురికి ఇప్పుడు అభినందనలు తెలుపవలసిన అవసరం ఉన్నది. ఒకటి, నరేంద్ర మోడీ గారికి ఈడబ్ల్యూఎస్ పెట్టినందుకు. రెండోది, రేవంత్ రెడ్డి సార్ గారు 42% రిజర్వేషన్ ఇస్తా అని దాన్ని కోర్టు ఆపేసినందుకు. మూడోది, హైకోర్టు మనకు స్టే విధించడం వల్ల ఇలా ముగ్గురికి అభినందనలు, ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మనం అందరం చెట్టుకొకరి పుట్టకొకరికి ఉంటివి. కానీ చేసిన ఈ పనులకు ఈ రోజు డాక్టర్ సాబ్ గాని, రవిగౌడ్ గాని, నేను గాని, మురళి గాని, రమేష్ గాని అందరం కూడా ఏకమైనమంటే ఈ ముగ్గురికి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. విద్య కోసం రోడ్ల మీద నిలబడే పరిస్థితి ఉన్నది. 90% ఏడున్నాం మనం. నరేంద్ర మోడీ 80 కోట్ల మందికి 5 కిలోల రేషన్ షాప్ ముందలో ఉన్నాం 90% మంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. దయచేసి బీసీ సోదరులందరూ కూడా ఆలోచన చేసుకోండి. మనము 90% ఉన్నాము. 10% వాళ్ళది ఈ దేశంలో ఆధిపత్యం నడుస్తుంది. ఈరోజు రైల్వేలు వాళ్ళే, పోర్టులు వాళ్ళే, కాలేజీలు వాళ్ళే, మరి అదేవిధంగా మీడియాలు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే. ప్రతి జాగల 10% మంది ఒక ఆధిపత్యం నడుస్తుంది. కాబట్టి 90% ప్రజలందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు 90% మంది అందరూ కూడా ఈరోజు దేశంలో ఉద్యమం చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటారు. మరి ముఖ్యంగా మరి ఈ ఉద్యమం ఎట్లుందంటే మనది ఈరోజు నడుస్తున్న ఉద్యమం ఇది కరోనా టైప్ ఉన్నది, కనిపిస్తలేదు. ఇది ఎవరి మీద ఓట్లాడుతున్నామో మాకే తెలుస్తలేదా, ఎవరు మన చేతిలో మనకే తెలుస్తలేదా. మరి ముఖ్యంగా ఈ 9వ షెడ్యూల్ విషయానికి వస్తే అసలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కనీసం ధైర్యం అన్న చేసిన 42% ఇస్తా అని. మరి ఆ 42% అయినతో చేత కాదు. అది చేత కావాలంటే దేశంలో ఉన్న బీజేపీ పార్టీ నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుంది. మరి సాధ్యం చేసుకునే చిత్తశుద్ధి వాళ్ళకు ఉన్నదా? ఈరోజు 3 తలాక్ బిల్లు వచ్చినావు. ఒక్క సంవత్సరంలో మైనార్టీలకు 14 తలాకులు కావు, కానీ గంటకు 14 రేపులు అవుతుంటే దాని మీద బిల్లు ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే దేశంలో ఈరోజు జంతువులకు కూడా లెక్కలు ఉన్నాయి, కానీ బీసీలకు మాత్రం లెక్కలు లేవు. బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ కూడా లేదు. ఈ 70 సంవత్సరాల్లో బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేదు. కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి బీసీలకు. కాబట్టి లెక్కలు తేలాలి. ఫస్ట్ లెక్కలు లేని తర్వాత అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్, ముఖ్యంగా చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కల్పించడం కోసం అన్ని పక్షాలు ఏకం కావాలి. తెలంగాణ నుండే ఈ ఉద్యమం మొదలు కావాలి. తప్పకుండా కేంద్రం ఈరోజు సామాజిక న్యాయం అనే నినాదం తీసుకొని రాహుల్ గాంధీ ఏదైతే దేశమంతా తిరుగుతుండో తప్పకుండా మేము ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం రాహుల్ గాంధీ గారు. తప్పకుండా మనమందరం కలిసికట్టుగా పోరాడాలి. పోరాడితేనే మన హక్కులను మనం సాధించగలుగుతాం. ఆ రోజు ఏ రోజైతే ఎన్నికల ముందు మా ఆది నాయకుడు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు హిస్సేదారి భాగ్యదారి అనే స్లోగన్ తీసుకొచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అందరూ దీవించి అధికారంలో తెచ్చారు. అదే మార్గంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా కులగణన చేయాలి. కులగణన చేసి బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉంటుంది. పార్లమెంట్ లో బిల్ పాస్ అయితే మన బీసీ కులగణన సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన ముఖ్యంగా మా హక్కులకు కావాలని చెప్పి పోరాడడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయాన్ని అంతా కూడా గ్రహించి ఒక 2.5 సంవత్సరాల ముందే మన రాహుల్ గాంధీ గారు కూడా గ్రహించి ఆ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
మండుటేటలో మంచు కొండల్లో తిరగొట్ట మన తెలంగాణలో ఒక మాట కూడా ఇచ్చి ఉన్నాడు. మీరు కాంగ్రెస్ పార్టీని ఆ రోజు అధికారంగా తీసుకురండి, ఖచ్చితంగా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన మాటకు ఏ విధంగా అయితే ఇచ్చి ఉన్నామో ఖచ్చితంగా బీసీ కులగణన చేద్దాం, 9th షెడ్యూల్ లో పెట్టి దాన్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసి 42% బీసీలకు ఇస్తామని చెప్పి ఉన్నాడు. అదే కాకుండా మన పిసిసి మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే సామాజిక న్యాయం జరగాలో బీసీలకు రాజకీయ కులగణన దాంట్లో చేసుకోవడమే కాకుండా దాన్ని అసెంబ్లీలో ఆల్ పార్టీస్ కూడా ఆమోదించడం జరిగింది. మనకు రాజకీయ పరంగా 42% ఖచ్చితంగా మనం అమలు చేయాలా చెప్పి అసెంబ్లీలో అమెండ్మెంట్ చేసి ఆర్డినెన్స్ కోసం గవర్నర్ కు పంపించడం జరిగింది. 6 నెలలైనా గవర్నర్ గారు ఆర్డినెన్స్ మనకి ఇవ్వడు. అంతేకాకుండా రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది. 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి పార్లమెంట్ కూడా పంపడం జరిగింది. అంతటితో ఊకుండా కూడా మన అందరూ కూడా అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఢిల్లీకి తీసుకెళ్లి దాదాపు తెలంగాణ నుంచి అన్ని రాజకీయ పక్షాల నుంచి 4,000 నుంచి 5,000 మందిని తీసుకెళ్లి జంతర్ మంతర్ దగ్గర ఆ రోజు మనం జంతర్ మంతర్ దగ్గర దీక్ష కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మనమందరం కూడా మేమందరం కూడా తెలంగాణ నుంచి అందరం కూడా వస్తాం. ఖచ్చితంగా ప్రధానమంత్రి దగ్గర కోరం మీరు ఈ కులగణన అమెండ్మెంట్ చేయించేంత వరకు ఢిల్లీలో ఉండి కొట్లాడదాము. ఖచ్చితంగా మీరు నాయకత్వం దీనికి వహించండి, మీరు ఏంపడి మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి కూడా వేదిక ద్వారా ఈ భద్రప్ప గుడి దగ్గర కూర్చొని ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాం. దీనికి అందరినీ ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం.